హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఈరోజు? ఈరోజు మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు అని రీడింగ్ తీద్దాం అనుకున్నాను. సో హూ ఈస్ దిస్ పర్సన్? ఓకే, మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. Who is this person? Think about my viewers. See, mostly a person well settled or financial గా సెటిల్ అయిన పర్సన్ అయి ఉండాలి. అండ్ లైఫ్ ఓకే బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంది ఈ పర్సన్కి. బట్ స్టిల్ ఈ పర్సన్కి నాట్ ఫుల్ఫిల్లింగ్. అండ్ మోస్ట్లీ ఈ పర్సన్కి పెద్ద డిజైర్ అనేది ఏదో ఉండింది. ఈ పర్సన్ మోస్ట్లీ తన కింద ప్రైడ్ అనేవాళ్ళు ఉన్నారు ఈ పర్సన్కి. బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది ఈ పర్సన్. సో ఈ పర్సన్కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అదర్ థర్డ్ పార్టీస్ ఆర్ కోవర్కర్స్, కోలీగ్స్ ఈ పర్సన్కి ఫాలోయింగ్ అనేది ఎక్కువ. బట్ ఈ పర్సన్కి వచ్చేసి క్వాలిటీస్ వచ్చేసి ఈ పర్సన్ ఎప్పుడు కూడా చాయిసెస్ని ఉంచుకుంటారు. 1 by 1 ఛాన్స్ మాదిరి, ఒకటి పోతే ఇంకోటి మాదిరి ఈ పర్సన్కి ఆప్షన్స్ని చూసే అలవాటు ఉంది. సో ఇండెసిషన్ మోడ్లోనే ఉంటారు. బట్ ఈ పర్సన్కి ఒక అలవాటు అయితే ఉండింది, థింగ్స్ని ప్రాక్టికల్గా చూడగలిగినంత ఈ పర్సన్కి మెచ్యూరిటీ లేదు. ఓకే, ఎందుకు వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు? యూనివర్స్ ఎందుకు? ఓకే, ఎందుకు వీళ్ళైతే సడన్ చేంజ్ని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ గురించి. మేబీ మీరు ఆల్రెడీ మీ కనెక్షన్లో బ్రేకప్ అయిపోయి సపరేషన్, నో కాంటాక్ట్ నడుస్తూ ఉంటే ఈ పర్సన్ అదర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండుంటే ఇప్పుడు థర్డ్ పార్టీతో కూడా సమ్ ఇష్యూస్ ఏవో నడుస్తూ ఉన్నాయి. సో అందుకే ఈ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తొస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ పర్సన్ నార్సిస్టిక్ బిహేవియర్ అనేది ఉండింది. సో ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో తన మాటలతో, చేతలతో మిమ్మల్ని హర్ట్ చేశారు. మీ అంతటా మీరు ఈ కనెక్షన్ నుంచి వాకవే చేసే మాదిరి ఈ పర్సన్ మీ పట్ల వ్యవహరించారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మిమ్మల్ని ఈ పాస్ట్లో ఈ పర్సన్ ఖచ్చితంగా చీట్ చేశారు విత్ దట్ స్ట్రాటజీ. తను ప్రణాళికాబద్ధంగానే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడైతే మళ్ళీ రికన్సిలియేషన్ గురించి చూస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో